ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఒక బ్లాస్ట్ లాంటి సినిమా వెంకి. యా అవును. నాకు ఆ ట్రైన్ ఎపిసోడ్ అసలు మొత్తం ఆ సీక్వెన్స్ అంతా ఎన్ని రోజులు షూట్ చేశారు? నాకు ఆ ప్రయాణం గురించి కాస్త ఏదైనా మీకు గుర్తున్న మూమెంట్స్ ఉంటే చెప్పండి సార్. వెంకీ అది మీ లైఫ్లో మర్చిపోలేని సినిమా అండి. మాకైనా అంటే నేను, శ్రీనివాస్ రెడ్డి గారు, మా అందరి కాంబినేషను, రామచంద్ర అంటే ఒక పిక్నిక్ లాగండి సినిమా షూటింగ్. అది ఒక పిక్నిక్. రవితేజ గారితో షూటింగ్ అంటేనే పిక్నిక్ అంతేనా? అసలు ఇక చాలా చాలా వర్క్ చేసిన తెలియదండి. అప్పుడే పేకప్ అయిపోయింది, వెళ్ళిపోవాలి ఇంటికి అనిపించేది. మళ్ళీ పొద్దున్న తొందరగా తెల్లారితే బాగుంది, లొకేషన్కి వెళ్ళాలనిపించేది. షూట్ లేకపోయినా లొకేషన్కి వెళ్ళాలనిపించేది. అంత జోలుగా ఉండేది వెంకీ సినిమా. అంత జాలీగా చేసాం ఒక పిక్నిక్ లాగా. అది ఆల్మోస్ట్ ట్రైన్ ఎపిసోడ్ అంటే మా ఎపిసోడ్ కాకుండా మొత్తం ట్రైన్ సీక్వెన్స్ చాలా ఉంది కదండి. ఇంకా అవును, మర్డర్ సీన్ ఏదో ఉంది, కుర్రోడిది, భరత్ సీన్స్ అవి. అది మొత్తం 15 days వరకు ఏదో చేశారు, ఓన్లీ ట్రైన్ ఎపిసోడ్. ఓకే. అది ఇక్కడ నాంపల్లి నుంచి ట్రైన్ బీబీ నగర్ వరకు ఏదో వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుద్ది. అందులో మాకు ఒక 3 బోగీలు 4 బోగీలు బ్లాక్ చేశారు. అందులోనే ఫుడ్ కూడా అక్కడికే మాకు 1,000 వచ్చేది. అలా వెళ్ళే వాళ్ళు మళ్ళీ షూట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అవటం. ఆ ట్రైన్ నిజంగా ట్రావెల్ అవుతుంది. రియల్ ట్రైన్లో చేసాం. చిన్న చిన్న ప్యాచ్ వర్క్. అది ఒక రోజు 2 రోజులు ఏదో రామోజీలో ట్రైన్ ఉంది కదండి, అది ఒక రోజు 2 రోజులు ప్యాచ్ వర్క్ అంతే. మీకు మొత్తం ఒరిజినల్ ట్రైన్లో చేశారు. అసలు ఇంకా అది ఎలా ఇప్పుడు కూడా సినిమా చూసినప్పుడు అలా చేసాము. అసలు అంత ఒక సీన్ ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, రామచంద్ర మేము అందరం పోటీ పడేవాళ్ళం డైలాగులు. నాకు వస్తే బాగుండు అంటే అంత. దానికి తోడు ఆ సీన్ స్పెషల్గా ఒక సీన్ ఏంటంటే వేణుమాధవ్ గారు కాంబినేషన్. వేణుమాధవ్ గారు అంటే ఇంక తెలుసు కదండి ఎలా ఉంటుందో. ఇంకా అసలు ఆ ఇంప్రవేషన్స్. ఇంకోటి శ్రీను వైట్ల గారి సినిమా స్క్రిప్టే అలా ఉంటుందండి. ఆర్టిస్టు శ్రీను వైట్ల గారు చేసే దాంట్లో మనం ఒక 30% చేయగలిగితే పెద్ద ఆర్టిస్ట్ అయిపోవచ్చు అంతే. ఇంకా ఆ ట్రైన్ సీక్వెన్స్లోనే వేణుమాధవ్ గారు అది డ్రమ్ అటు పెట్టుకుని కూర్చుంటారు కదా, అవును. అది యాక్చువల్గా ఫస్ట్ అసలు స్క్రిప్ట్లో ఉందా? అంటే సీన్ ఉందండి. ఆ సాంగ్ పాడటం ఏదో చెయ్యాలని ఉంది, డోలక్ అది లేదు, ఏదో చెయ్యాలని ఉంది. అప్పుడు వేణుమాధవ్ గారి ఇంప్రవైజేషన్ అందరూ ఆర్టిస్టులు అందరూ. ఇంకా అక్కడే అండి, ఆ ఫ్లోలోనే. దానికి డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారి కామెడీ ఉంటే వదలు లాగేస్తారు కదా, అలాగే ఆయన పిండేశారు అందరినీ. స్క్రిప్ట్ ఉంది, సీన్ ఉంది, దాంట్లో ఇవన్నీ యాడ్ అయ్యాయి. రవితేజ గారితో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి అయితే మొత్తంలో. అంటే నేను రవణే అంట. నాకు బాగా ఇష్టమైన హీరో. చిరంజీవి గారి తర్వాత ఇష్టమైన హీరో రవణ్. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు, కష్టపడి. అదొక ఫీలింగ్ ఉంటుందండి. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం నాకు రవణ్. ఆయనతో వెంకీ, దుబాయ్ సీను, సార్ వస్తారు, కృష్ణ, ఒక 5 సినిమాలు ఏమో చేశానండి. చాలా సినిమాలు ఉన్నాయి. నాకు ఇంకా ఆయన ఒక హీరో, ఆయన ఇది నేనేది లాగా అనిపించింది. ఎందుకు నాకు బ్రదర్ లాగా అనిపిస్తారు. రవణ అనేస్తాం. ఇంకా ఆయన కూడా అలాగే ఉంటాడు, ఏదా బాయ్ అంటాడు. అబ్బాయి కదా ఆయన పోత పదం, ఏడా బాయ్ అంటాడు. బాగుంటుంది ఆయనతో వర్క్ చేయడం, చాలా హ్యాపీ. నాకు ఇష్టం ఆయనతో వర్క్ చేయాలని ఇష్టం నాకు. అండ్ శ్రీనివాస్ రెడ్డి అంటే ఒక ఫ్రెండ్ ఇలా ఉండొచ్చా, ఒక ఫ్రెండ్ ఇలానే ఉండాలా, ఒక పుస్తకం రాస్తే దానికి యాప్ట్గా సరిపోయే మనిషి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి చాలామంది చెప్తారు. ఒకానొక టైంలో మీది శ్రీనివాస్ రెడ్డి గారిది ఇద్దరిది ఒకటే స్టార్డమ్. తర్వాత నాదే ఎక్కువ ఆడికంటే. సరే ఓకే ఓకే నిజమే. అయితే తర్వాత కాలంలో కూడా మిమ్మల్ని ఆయన అంటే మీకు ఒక బ్రేక్ రావడం, ఆయన స్టార్గా ఎదగడం, తర్వాత కూడా ఎక్కడా మిమ్మల్ని ఆయన వదలలేదు. అవకాశం ఉన్న ప్రతిసారి మీ రెఫరెన్స్ ఇవ్వడము, మీ గురించి మాట్లాడడము, మీకు ఛాన్స్ ఇప్పించాలని ప్రయత్నం చేయడము, అది చేస్తూనే ఉన్నారంట ఇప్పటికీ అండి. నాకు రాజా ది గ్రేట్ కూడా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకెళ్ళి అనిల్ గారికి చెప్పడం, అనిల్ గారు కూడా ఓకే అన్నారు. ఆయన చాలా హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే చిత్రంగాడికి ఏదైనా చూడండి అనేవాళ్ళు. అలా చెప్పే వ్యక్తుల్లో ముగ్గురు మెయిన్ అండి నాకు. అలా చెప్పేవాళ్ళు సునీల్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యం రాజేష్. వీళ్ళ ముగ్గురు వాళ్ళకి క్యారెక్టర్ ఎవరిని వచ్చి క్యారెక్టర్ చెప్తే వాళ్ళ సినిమా ఏదో ఒక సినిమా శ్రీనివాస్ రెడ్డి గారికి వచ్చి ఒక క్యారెక్టర్ చెప్పారు, ఇలా ఉందంటే అంత అయిపోయి విని ఓకే ఇందులో ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే చిత్రంగాడికి ఏదైనా చెప్పండి అనేవాళ్ళు అని చెప్తారు. ఆ విషయంలో శ్రీనివాస్ రెడ్డి గారు, సునీల్ గారు, సత్యం రాజేష్ వీళ్ళ ముగ్గురు బాగా అండి చాలా సందర్భాలు. ఇండస్ట్రీ మొత్తం మీకు ఒక పాజిటివ్ బజ్జే ఉంది సార్. ఈ మధ్య నేను బీవీఎస్ రవి గారిని ఇంటర్వ్యూ చేశాను, రైటర్ బీవీఎస్ రవి గారు. తెలుసండి. వారు మాట్లాడుతూ అంటే ఏదో సందర్భంలో అలా ఇంటర్వ్యూ టాపిక్ అలా వెళ్ళిపోయి, అమితమైన టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళ స్థాయికి తగ్గ అవకాశాలు రాని కొంతమంది ఉన్నారని చెప్పేసి వారు చెప్తూ సత్యం రాజేష్ గారి గురించి, మన ప్రవీణ్ గారి గురించి, మీ గురించి చెప్పారు అనమాట. ఇలా ముగ్గురికి వాళ్ళకి రావాల్సినంత క్యారెక్టర్స్ రావట్లేదు,
ముగ్గురు బ్లాస్ట్ చేయగలరు సీన్ని, పడట్లేదు అని చెప్పి అన్నారు వాళ్ళు. ఆ, అది అంటే అది ఆయన గొప్పతనం అండి. ఇంకో మనిషి గురించి గొప్ప చెప్పడం అంటే అది బివిఎస్ రవి గారి గొప్పతనం. బివిఎస్ రవణ మేము చాలా సినిమాలకు కలిసాం, చాలా సందర్భాల్లో కలిసాం. ఓకే, హ్యాపీ ఆయన అలా చెప్పడం నిజంగా చాలా సంతోషం. అంటే నాకు సరైన క్యారెక్టర్ రాలేదంటే ఏమో సార్, అంటే తెలియదు. అది మనం అదే అనుకున్నాం. యాక్చువల్గా బొమ్మరిల్లు సినిమా తర్వాత ఏమనుకున్నారంటే అందరూ, ఇంకా వీడు దొరకడయ్యా అని అనుకున్నారండి. అనుకున్నారు చాలామంది. బొమ్మరిల్లు సినిమాకి మేము విజయయాత్రకి వెళ్తే అసలు చాలా నాకు సపరేట్ సెక్యూరిటీ పెట్టేలాగా ఉండేది. అంతే అలా ఉంది అప్పుడు ఆ టైం. అలా కరెక్ట్, అది ఫ్యాక్ట్ కూడా. ఆ టైం అంతే. అది మనం దాన్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వద్దు. అదే ఆ టైంలో అంతే ఉంటుంది. ఆ తర్వాత సరైన క్యారెక్టర్ పడేదేమో, అంటే ఆ స్వింగ్ అలాగే ఉండుంటే తర్వాత కొంచెం నా డ్రాప్ బ్యాక్స్ అవి దానివల్ల పడలేదు. ఇప్పుడు పడతాయండి. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ అది వచ్చింది కాబట్టి మన ఫేస్లో కూడా. ఎందుకు నాకు పొలిమేర 1, 2 రెండు చేశాను నేను. 1 చాలా మంచి క్యారెక్టర్ అండి. పొలిమేర 1 చూసి చాలామంది నువ్వు సీరియస్ క్యారెక్టర్ ట్రై చేయొచ్చు కదా, నీకు పడితే అని చాలామంది ఇండస్ట్రీ వాళ్ళే చెప్పారండి. నేను ట్రై చేస్తానండి. ఇచ్చే డైరెక్టర్కి కూడా ఆ ధైర్యం ఉండాలి. వీడిని ఇన్ని రోజులు ఇలా చూసాం కదా, అలా ఇస్తే అది థియేటర్లో పండుద్దా లేదా అని వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఎవరైతే డైరెక్టర్ ధైర్యం చేసి వీడు సీరియస్ క్యారెక్టర్ కూడా చేయగలడు, సీరియస్ కూడా అని ఇచ్చాడో అక్కడ టర్న్ అవుతుందండి లైఫ్. అశోక్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయనకు కావాల్సిన ఛాలెంజ్ అదేనంట. ఈ క్యారెక్టర్ చేసే మనిషి ఇది చేయగలడా అని ఆ షాక్ మూమెంట్ కావాలి అని కరెక్టే. అలా ఎవరో ఒకరు ధైర్యం చేసి ఇవ్వాలి, ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి లైఫ్ టర్న్ అవుద్ది. అందుకే పొలిమేర 1 పార్ట్ 1 చేసినప్పుడు చాలామంది అన్నారు భలే ఉంది సీరియస్ క్యారెక్టర్, ఆ తెలంగాణ స్లాంగ్ చాలా బాగా మాట్లాడావు అది అన్నారు. బట్ అది థియేటర్కి రిలీజ్ అవ్వలేదండి. అప్పుడు కరోనా టైము, ఓటీటీ. అప్పటికి ఇంకా జనాలు ఓటీటీకి కూడా అలవాటు అవుతున్న టైం అండి. ఫుల్గా అలవాటు అవ్వలేదు. ఇప్పుడైతే ఓటీటీకి కూడా మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు ఓటీటీ కూడా రీచ్ వస్తుంది. కానీ అప్పుడు ఆ టైంలో అది అంత రీచ్ రాలేదు. తర్వాత 2 చేశాను. 2 మంచి క్యారెక్టరే, తక్కువ సీన్స్ ఉంటాయి. థియేటర్కి రిలీజ్ అయింది కానీ సీన్స్ తక్కువ ఉంటాయి, 4-5 ఉంటాయి. సో అది చిన్న ఇది వస్తాయండి, చూద్దాం. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఇప్పుడు నేను అదే ఒక డైరెక్టర్ అనుకోవాలి. పరుగు సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కృష్ణవంశీ గారు థియేటర్ నుంచి నాకు కాల్ చేశారండి. ఇప్పుడే నేను ఇంట్రడక్షన్ అయిందిరా, భలే ఇచ్చావురా, బాగుందిరా ఎక్స్ప్రెషన్ అని. అంటే చాలా జీవులు అంతే, ఆ తర్వాత ఏముండదు అనేవని నువ్వు ఎంత పెట్టేశాడు. ఫోన్ చేసింది ఎవరు? కృష్ణవంశీ గారు థియేటర్ నుంచి కాల్ చేశారు. ఆయన మెచ్చుకోవడం మామూలు విషయం. అంటే నా ఇంట్రడక్షన్ ఉంటుందండి పరుగు సినిమాలో. నెల్లూరు సీన్ దొరికాడంటే నేను ఒక ఫుల్ బ్లడ్తో దెబ్బలు తినేసి వణుకుపోతూ ఉంటా. ప్రకాష్ రాజ్ గారు వచ్చి లేపి మా ఇద్దరు కాంబినేషన్లో ఒక షార్ట్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ అంటే షాక్ మూమెంట్ ఏంటంటే మిగతా ఏ డైరెక్టర్ ఫోన్ చేసినా ఓకే, కృష్ణవంశీ గారు చేయడమే షాక్. హ్యాపీ అండి, చాలా హ్యాపీ అండి. ఒక పట్టాన్ని నచ్చదు కదా ఆయనకి. అవును, చాలా హ్యాపీ, నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో